హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. తిరుమల లడ్డూలో నెయ్యి కాదు ఫామ్ ఆయిలే వాడుతున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. సో ఆ లడ్డూలో మోనోగ్లిసరైడ్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్లు కలిపి నెయ్యిగా వినియోగిస్తున్నారంటూ తేలింది. కల్తీ కాదు, మొత్తం నకిలీయే జరుగుతుంది. హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ తో టీటీడీ అధికారుల కుమ్మక్కయ్యారు. సో కొండపై అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. కొరవడిన పర్యవేక్షణ, నాణ్యత తనిఖీలు చేయకుండానే నివేదికలు సమర్పిస్తున్నారు. టీడీపీ హయాం నుంచే 2019లోనే నకిలీ నెయ్యి సరఫరా షురు అయ్యింది. వైసీపీ సర్కారు కొనుగోలు నిబంధనలు సవరించినా అదే తీరు కొనసాగిందంటూ కూడా తేనె తుట్టను కదిలించిన సీఎం చంద్రబాబు నాయుడు. సో ఎవరు శుద్ధపూసలు కాదని దర్యాప్తులో బయటపడింది. సో ప్రమాదంలో ఇప్పుడు తిరుమల లడ్డు విశ్వసనీయత కోల్పోయింది. సో కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమృతంగా భావించే ప్రసాదం లడ్డూలో వినియోగిస్తున్నది నెయ్యి కాదని పామాయిల్ అని తేలింది. పామాయిల్లోనే కొన్ని రసాయనాలు కలిపి నెయ్యిలా భ్రమింపజేస్తున్నారంటూ వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతృత్వంలోని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల వెంకన్న లడ్డూకు అపచారం జరిగిందన్న రచ్చ మొదలైంది. లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతుందని, జంతువుల కొవ్వులు వినియోగించి అపవిత్రంగా మార్చారని దుమారం రేగింది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకే కుట్ర చేశారన్న ఆరోపణలు తీవ్రమయ్యాయి. దీనికి మీరంటే మీరే కారణమంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి. ఆఖరకు దీనిపై విచారణకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో ఈ కల్తీ వ్యవహారంలో నిగ్గు తేలింది. కల్తీ ఒక పార్టీ అధికార కాలానికి పరిమితం కాలేదని, వైఎస్ఆర్సీపీ పార్టీల హయాంలో యథేచ్ఛగా జరిగిందని సిట్ తేల్చి చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థాగత వైఫల్యాన్ని ఎత్తి చూపింది. ఇప్పటి వరకు కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగింది అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇరు పార్టీలు అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ ఇద్దరు కూడా వారి నేతృత్వంలో లడ్డూలో కల్తీ జరిగింది, వీరి నేతృత్వంలో లడ్డూలో కల్తీ జరిగింది అంటూ కూడా ఇద్దరు ఒకరి మీద ఒకరు నెట్టుకున్నారు. మొత్తానికి దీనిపై సిట్ విచారణ చేపట్టగా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సిట్ విచారణ చేయగా రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ లడ్డూ తయారీలో కల్తీ జరిగింది అంటూ కూడా సిట్ ఇప్పుడు తేల్చి చెప్పింది. దీంతో అసలు నిజానికి లడ్డూలో యూజ్ చేసేది నెయ్యి కాదు, మొత్తానికి నకిలీ మొత్తం ఫామ్ ఆయిల్ వాడుతున్నారు. అందులో కూడా మోనోగ్లిసరైడ్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్లు కలిపి దాన్ని నెయ్యిగా వినియోగిస్తున్నారంటూ తేల్చి చెప్పింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ల లొల్లి నెలకొంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెబల్స్ హల్చల్ చేస్తున్నారు. తారాస్థాయికి నాయకుల ఆధిపత్య పోరు నెలకొంది. జగిత్యాలతో వర్గ పోరు తీవ్రమైంది. సూర్యాపేటలో పెట్రోల్ డబ్బాలతో నిరసనలు చేపట్టారు. అన్ని జిల్లాల్లో జంపింగ్ జపాంగ్లు, పార్టీ మారుతున్న కింద స్థాయి లీడర్లు. అధికార అభ్యర్థులకు సవాల్గా మున్సిపల్ ఎన్నికలు మారాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంపిణీ తీవ్ర అసంతృప్తికి దారితీసింది. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత కల్లోలానికి కారణమైంది. బీఫారంల పంపిణీపై అసంతృప్తితో పలువురు కింద స్థాయి నేతలు రెబల్స్ గా బరిలోకి దిగడంతో అనేక మున్సిపాలిటీలో అధికారిక అభ్యర్థులకు కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ అధిష్టానం సర్వేలు, సామాజిక సమీకరణ ఆధారంగా టికెట్ ఇచ్చామని ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు సరిగ్గా జరగలేదని పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. నాపై కోపం ఉంటే కార్యకర్తలను బలి చేస్తారా అంటూ కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తప్పుంటే అధిష్టానం నాపై చర్యలు తీసుకోవాలి, అంతేకాని 4 దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో చర్చించి టికెట్లు ఇవ్వడం ఏంటి అంటూ కూడా తను ప్రశ్నించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే దేశానికే రైల్వే హబ్ గా హైదరాబాద్ మారింది అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 47,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామంటూ వికసిత్ భారత్ లక్ష్యానికి మరో ముందడుగు వేశామంటూ కూడా తను తెలిపారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో భారీ కేటాయింపులు జరిగాయి అంటూ దీర్ఘకాలిక దేశాభివృద్ధి దిశగా పద్దులు చేపడుతున్నామంటూ తను తెలిపారు. కేంద్ర బడ్జెట్ నిధుల కోసం స్పెషల్ ప్లాన్ చేస్తున్నామంటూ కూడా రాష్ట్రానికి కనీసం 25,000 కోట్లు రావాలి అంటూ కూడా ఇక్కడ ఉన్నతాధికారుల సమీక్షలో సిఎస్ రామకృష్ణరావు స్పష్టం చేశారు. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పలు జిల్లాల్లో రాష్ట్రంలోని
జిల్లాల్లో పర్యటించనున్నారు. మున్సిపల్ సమరానికి కాంగ్రెస్ సిద్ధం అంటూ తను తెలిపారు. 6 రోజులు 6 జిల్లాల్లో ముఖ్యమంత్రి ప్రచార సభలు నిర్వహించనున్నారు. మిర్యాలగూడ నుంచి ఈ పర్యటన ప్రారంభించనున్నారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. సో నామినేషన్ల ఉపసంహరణతో ప్రచారంలో జోరు అందుకుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మున్సిపల్ ఎన్నికలు కట్టుదిట్టంగా నిర్వహించాలి అంటూ కూడా డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సో కమిషనర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా తను ఎన్నికల ఉల్లంఘనపై కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. నేడు నితిన్ నవీన్ రాక ఈ రోజు తను తెలంగాణకు రానున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో కార్యకర్తలతో మాట్లాడనున్నారు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకే తను వస్తున్నారు అంటూ కూడా స్టేట్ చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. నేడు కడియం శ్రీహరి విచారణ జరగనుంది. విచారణకు హాజరు కావాలంటూ స్పీకర్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రమాదంలో 18 గ్రామాలు. బిక్కనూరు మండలంలో 38,975 చదరపు మీటర్లలో ఫ్యూజన్ విశ్వరూపం. చూద్దామేంటో. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఫార్మా ఏర్పాటుకు సైకెంకు మినహాయింపులు జరిగాయి. నెలకు కేవలం 30 టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి అనుమతిచ్చారు. ఇన్నేళ్లలో ఒక్క ఇటుక కూడా వేయకుండా వదిలేసిన కంపెనీ అదే లైసెన్స్ కొనుగోలు చేసి విస్తరిస్తున్న ఫ్యూజన్ హెల్త్ కేర్. దాదాపు 4 రెట్ల విస్తీర్ణంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. B2 కేటగిరీ నుంచి A కేటగిరీకి మార్చాలన్న కేంద్రం అయినా నిస్సిగ్గుగా వదిలేసిన ఫ్యూజన్ సంస్థ. రసాయనాల వినియోగంతో తీవ్రం కానున్న కాలుష్య ప్రమాదం. ప్రజాభిప్రాయం లేకుండానే ఎడాపెడా విస్తరణ జరిగింది. దీంతో కేంద్ర పర్యటన శాఖ కార్యదర్శికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈసారి జరుగుతున్న మున్సిపల్ బరిలో 12,993 మంది అభ్యర్థులు కూడా పోటీ చేయనున్నారు ఈ బరిలో. ఇక్కడ చూసుకున్నట్టయితే అమెరికా ఇరాన్ చర్చలు. ఫిబ్రవరి 6న ఇస్తాంబుల్ వేదికగా యుద్ధం జరిగి ఆయా దేశాల్లో కుప్పకూలనున్న ఆర్థిక వ్యవస్థలు. ఇక్కడ చూస్తే మంత్రి పేరు చెప్పి లక్షల్లో వసూలు చేస్తున్నారంటూ కూడా ఖమ్మం రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు దిగాయి. నాసా మూన్ రాకెట్ ప్రయోగం వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇంధన లీకేజీలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. మార్చిలో ఈ ప్రయోగానికి సరికొత్త ముహూర్తం పెట్టనున్నారు. రన్నింగ్ కామెంటరీ చూసుకున్నట్టయితే ముగిసిందో ఈ మున్సిపల్ ఉపసంహరణ పర్వం. ఎవరు కనిపెడతారు ఓటర్ల మర్మం. కత్తులు లేకున్నా ఇది కథన రంగమే. వెన్నుపోటుకు గురైతే ఆశాభంగమే. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.